ఈటీవీ విన్ సంస్థ ఎప్పుడూ మంచి కథలున్న సినిమాలు, సిరీస్లు తీసుకొస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమాతో థియేటర్లలో పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు వాళ్లనుంచి రాజు వెడ్స్ రాంబాయ్ అనే మరో లవ్ స్టోరీ వచ్చింది. మరి ఈ ప్రేమకథ ఎలా ఉంది? కథ ఏంటంటే, ఇది పాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ ఖమ్మం మధ్య ఉండే ఓ చిన్న పల్లెటూరు కథ. ఊళ్ళో రాజు అఖిల్ రాజ్ బ్యాండ్ కుట్టడంలో తోపు. పెళ్లైనా చావు ఫంక్షన్ అయినా రాజు బ్యాండే ఉండాలి. రాజు చిన్నప్పట్నుంచి అదే ఊరి అమ్మాయి రాంబాయ్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. మొదట్లో రాంబాయ్ ఒప్పుకోకపోయినా రాజు ప్రేమలోని నిజాయితీకి, తను బ్యాండ్ కుట్టే స్టైల్కి ఫిదా అయి లవ్కు చెబుతుంది. కాని రాంబాయ్ తండ్రి వెంకన్నకు ఒకటే లక్ష్యం, తన కూతురికి గవర్నమెంట్ ఉద్యోగమున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. దాంతో రాంబాయిని పెళ్లి చేసుకోడానికి రాజు, రాంబాయ్ ఒక ప్లాన్ వేస్తారు. పెళ్లికంటే ముందే అమ్మాయి కడుపు అయితే వెంకన్న తప్పక తమ పెళ్లి చేస్తాడని అనుకుంటారు. అనుకున్నది జరిగింది. మరి ఆ తరువాత ఏమైంది? వెంకన్న వలన రాజు, రాంబాయ్ ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది? వాళ్ల పెళ్లిని ఆపడానికి, రాజుకు బుద్ధి చెప్పడానికి వెంకన్న ఎలాంటి నీచమైన పని చేశాడు అనేదే అసలు సినిమా కథ. సినిమా ఎలా సాగిందంటే, ఇది కేవలం అగ్రకులాల్లోనే కాదు, పేదవర్గాల్లో కూడా పరువు హత్యలు జరుగుతాయన్నే చేదు నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ప్రేమకథ. అయితే ఇందులో హింస, హత్యలు లాంటివి చూపించలేదు. టైటిల్కు తగ్గట్టుగానే సినిమా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. కాని ఆ సుఖాంతమైన ప్రేమజంట కథలో ఏ ప్రేమికులకు ఎదురుకాని ఒక దారుణమైన, భయంకరమైన దుర్మార్గం ఉంటుంది. అది చూస్తే ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటుంది. ఈ క్లైమాక్స్ మీదే నమ్మకంతో దర్శకుడు ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. పెద్దలు ఒప్పుకోవాలంటే కడుపు అవ్వాల్సిందే అని అమాయకంగా నమ్మిన ఆ ప్రేమజంటకు అనుకున్నది జరిగాక ఎలాంటి కష్టాలు వచ్చాయి? ప్రేమించిన అబ్బాయికి, కన్నతండ్రి అతి ప్రేమకు మధ్య రాంబాయ్ ఎలా నలిగిపోయింది? ప్రేమకు ప్రేమే శత్రువు అనే ట్యాగ్లైన్కు తగ్గట్టుగా కథను చివరిదాకా ఆసక్తిగా చూపించారు. ఫస్ట్ హాఫ్ పెళ్లికి ముందే గర్భవతి అయిన ప్రేమజంట పెళ్లి వేడుకతో కథ మొదలవుతుంది. రాజు తన ప్రేమను రాంబాయికి చెప్పడానికి చేసే పనులు, వాటిలోని అమాయకత్వం, నిజాయితీ నవ్విస్తూనే మనసును తాకుతాయి. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, ముఖ్యంగా డాంబర్ క్యారెక్టర్ చేసే ఊర మాస్ కామెడీ బాగా నవ్విస్తుంది. వెంకన్నకు తన కూతురు ప్రేమకథ తెలిసినప్పట్నుంచి కథ వేగం పుంజుకుంటుంది. వెంకన్న రియాక్షన్, రాజు ఇంటికి వెళ్లి చేసే గొడవ, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సెకండ్ హాఫ్ మొదటి సగం కంటే ఇది కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. తన ప్రేమ కారణంగా తండ్రిని కోల్పోవడం, బాధతో రాజు ఊరు వదిలి వెళ్లడం, ఉద్యోగ ప్రయాణంలో అవమానాలు, ఇలా కథ ముందుకు వెళ్తుంది. మళ్లీ రాజు ఊరికి వచ్చాక ఏం జరిగింది? రాంబాయ్ రాజుకు ఎలా దగ్గరైంది? వాళ్ల పెళ్లిని ఆపడానికి వెంకన్న ఎంతకి దుర్మార్గం చేశాడు అనేది రెండవ సగానికి కీలకం. ఇందులో కొన్ని సీన్లు బాగున్నా, కొన్ని సాగదీతలా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ మాత్రం మనసును బరువెక్కించేలా చేస్తుంది. ఈ ముగింపును ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు అనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎలా చేశారు? రాజు అఖిల్ ఊరి కుర్రాడి పాత్రలో చాలా బాగా నటించాడు. తన ప్రేమలోని అమాయకత్వం, నిజాయితీని కళ్లతోనే పలికించాడు. ఇమోషనల్ సీన్లలో కట్టిపడేశాడు. రాంబాయ్ తేజస్విని తన నటన, హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. వెంకన్న చైతన్య జొన్నలగడ్డ విలనిజం బాగా పండించాడు. తండ్రి పాత్రలో నటన అద్భుతం. మిగతా నటులు, హీరో ఫ్రెండ్స్ అయిన డాంబర్, మోహన్ పాత్రలు బాగా నవ్వించాయి. దర్శకుడు తాను అనుకున్న ప్రేమ కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. తెలంగాణ యాసలో రాసిన మాటలు బాగున్నాయి. సాంకేతిక వర్గం సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్: ప్రేమ కథ నడిపిన విధానం, హీరో హీరోయిన్ల నటన, మనసును కదిలించే క్లైమాక్స్. మైనస్ పాయింట్స్: కొంచెం నెమ్మదిగా సాగే కథనం, రెండవ సగంలో కొన్ని సాగదీత సీన్లు. చివరి మాట: రాజు వెడ్స్ రాంబాయ్ అనేది మనసుల్ను తాకి మెలిపెట్టే ఒక విభిన్నమైన ప్రేమకథ.